అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం ఫిజిక్స్లో రే ఆప్టిక్స్లో 2 మార్క్స్ ప్రాబ్లంలో ఒక 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ అనేది మనకి ప్రతి ఇయర్ అడుగుతున్నాడు. నాకు వచ్చిన డేటా ప్రకారం ఈ క్వశ్చన్ అనేది 2015లో 17లో ఇంకా 2022లో అడిగారు. ఇంకా మన ఇయర్లో కూడా అడిగి ఉండొచ్చు. నేను చూసుకుంటే నాకు ఈ ఇయర్స్లో ఈ క్వశ్చన్ని అడిగారని తెలిసింది. సో ఈ క్వశ్చన్ ఏంటిదో మనం ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ మయోపియా, హౌ కెన్ ఇట్ బీ కరెక్టెడ్. అసలుకి మయోపియా అంటే ఏంటిది, మయోపియా అంటే ఏంటిదో మనం ఒక డయాగ్రామ్లో విజువలైజ్ చేసి చూద్దాం. ఇక్కడ మయోపియా అంటే ఏంటిది, మనము ఒక ఆబ్జెక్ట్ని చూస్తాము. అది చూసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ నుంచి రేస్ ఏదైతే మనకి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వస్తాయో ఆ రేస్ అనేవి మనకి హ్యూమన్ రెటీనా ఏదైతే ఉందో దానికంటే ముందుగానే కన్వర్జ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి వచ్చే రేస్ అనేది మనకి ముందుగానే కన్వర్జ్ అవుతాయి. ఈ యొక్క డిఫెక్ట్ని మనం ఆప్టికల్ డిఫెక్ట్ అని కూడా అంటాం అనమాట. ఆప్టికల్ డిఫెక్ట్లో మనకి లైట్ యొక్క రేస్ మనం ఏదైతే చూస్తామో ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ అవి రెటీనా కంటే ముందుగానే వచ్చి ఇక్కడ కన్వర్జ్ అవుతాయి. దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటిది, మనము దగ్గరున్న ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడగలుగుతాం కానీ దూరంగా కనిపించే ఆబ్జెక్ట్స్ని మనం క్లియర్గా చూడలేము. అది మనకి కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. ఈ యొక్క డిఫెక్ట్ని మనం అంటే క్లారిటీగా చూడడానికి కోసం మనం ఏం చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు, మనకి ఆ రెటీనా మీద పడటానికి రేస్ ఏదైతే ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నాయో ఆ రేస్ అనేది మనకి రెటీనా మీద పడడానికి కాన్కేవ్ లెన్స్ కనుక వాడితే మనం ఆ రేస్ అనేవి కరెక్ట్గా డైవర్ట్ చేయి మనకి రెటీనా మీద పడతాయి అన్నమాట. దాని యొక్క పవర్ ఎంత పవర్ వాడితే అది రెటీనా మీద పడుతుంది అనేది డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకున్నాక డాక్టర్ అనేది మనకి చెప్తారు ఎంత పవర్ వాడితే అది అవుతుంది అనేది. కానీ ఈ డిఫెక్ట్ కనుక మనకి క్లియర్గా కనపడాలంటే కానీ మనం కాన్కేవ్ లెన్స్ అనేది వాడాలన్నమాట. ఇది మనకి మయోపియా యొక్క డెఫినేషన్. సో ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే దాన్ని వర్డింగ్స్లో చూద్దాము. సో మయోపియా ఈజ్ అన్ ఆప్టికల్ డిఫెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ అనమాట. ఇది ఆప్టికల్ డిఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ. ఇన్ మయోపియా నియరర్ ఆబ్జెక్ట్స్ ఆర్ విజిబుల్ బట్ ఫార్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ విజిబుల్. దీంట్లో మనకి దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి, దూరం ఉన్నాయి బ్లర్గా కనిపిస్తాయి. Third, in myopia, light from distant objects is converged to a point in front of the retina. మనకి హ్యూమన్ ఐ రెటీనా కంటే ముందుగానే అయ్యి కన్వర్జ్ అవుతాయి అన్నమాట. అందుకని మనకి దూరం ఉన్నాయి కనపడవు. సో నెక్స్ట్ దీన్ని కరెక్షన్ చేయడానికి మనకి ఆ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ దిస్ డిఫెక్ట్. కాన్కేవ్ లెన్స్ అనేది మనం కరెక్షన్ చేయడానికి వాడదాం అనమాట. సో ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్న పాయింట్స్లో మనం అసలుకి మెయిన్గా ఏ కీవర్డ్స్ పడితే మనకి మార్క్స్ వస్తాయి. ఇక్కడ మనకి మయోపియా యొక్క డెఫినేషన్ రాసినందుకు 1 మార్క్ ఇస్తాడు. ఇంకా దానికి కరెక్టెడ్ చేయడానికి ఏ లెన్స్ వాడతాడో అది రాసినందుకు ఇంకొక మార్క్ ఇస్తాడు. సో 2 మార్క్స్ అనేవి కంపల్సరీ పడతాయి. కానీ ఆ 2 మార్క్స్ రావడానికి కోసం కొన్ని కీ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఏంటిదో మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి ఆప్టికల్ డిఫెక్ట్ అనేది ఒక కీవర్డ్, ఇంకా హ్యూమన్ ఐ అనేది ఒక కీవర్డ్. ఈ లైన్లో కంపల్సరీ ఆ కీవర్డ్స్ అనేవి ఉండాలి. సెకండ్, మళ్ళీ ఈ డిఫెక్ట్లో మనకి ఏమవుతుంది, నియర్ అనేది కనిపిస్తాయి. సో ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి మనం. నియర్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి, వాటి నుంచి పాస్ అయ్యే ఒక లైట్ రేస్ అనేవి మనకి ఈ డిఫెక్ట్లో ముందుగానే కన్వర్ట్ చేయి రెటీనా కంటే ముందుగానే అయ్యి పడతాయి. సో ఇది ఇంకొక కీ పాయింట్. ఇంకా రెటీనా అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఎక్కడ పడుతుంది అని కావాలి కాబట్టి రెటీనా హ్యూమన్ యొక్క రెటీనా మీద పడుతుంది అది. ఇంకోటి కాన్కేవ్ లెన్స్, అది కరెక్షన్ చేయడానికి మనకి ఏ లెన్స్ వాడాలో కాబట్టి అది కాన్కేవ్ లెన్స్ కాబట్టి అది కంపల్సరీ మెన్షన్ చేస్తాం. మనకి అక్కడ ఏ లెన్స్ వాడాలో మనం కంపల్సరీ మెన్షన్ చేస్తే కానీ మనకి 2 మార్క్స్ అనేవి కంపల్సరీ పడతాయి అన్నమాట. సో ఈ కీ పాయింట్స్ కనుక యూజ్ చేసి మనం ఆన్సర్ కనుక రాస్తే మనకి 2 మార్క్స్ అనేవి కంపల్సరీ పడతాయి అన్నమాట. నాకు తెలిసి మీకు ఈ ఆన్సర్ అనేది అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.